లత ఒకే ఒక మాట మాట్లాడు. చిన్నగా తల్లి ఒక నిమిషం భోగిలో ఏదైతే మనలో ఉన్నటువంటి అశుద్ధులన్నీ కూడా భోగిలో వేసి మంచిని స్వాగతిస్తూ తీసుకొచ్చుకొని రాబోతున్న రోజుల్లో గతంలో ఉన్న చెడుని అక్కడికి ఆపి మంచితో ప్రయాణం చేసే భోగి. సంక్రాంతికి సంబంధించి మన పెద్దలు మనకు చూపించినటువంటి మార్గంలో వాళ్ళని స్ఫురించుకుంటూ వారు చూపించినటువంటి మార్గంలో నడిచే కార్యక్రమం సంక్రాంతి. కనుమ పండగకి సంబంధించి ఏదైతే పంటలు పండి ఆ పంటల్ని ఇంటికి తీసుకొచ్చే క్రమంలో మనకి సహకరించినటువంటి పశు ప్రత్యక్షాదులన్నిటికీ కూడా పూజలు గౌరవించే కార్యక్రమానికి సంబంధించి కనుమ పండుగ. మారుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో గతంలో ఆనాటి ఆర్థిక ఇబ్బందులు ఉండి పండగని సంపన్నులకే కాకుండా ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా ఆనందాన్ని నింపాలి అనే ఒక ఆలోచనతోటి అప్పుడున్నటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తను పంచినటువంటి పంటలో ఇచ్చి అందరికీ అందించే కార్యక్రమం. మారుతున్న పరిస్థితుల్లో ఆ యొక్క లెగసీని ఈ రాష్ట్రంలో దేశంలో కొనసాగిస్తున్నటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది ఆర్య వైశ్యులు ఒక్కరే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అదేవిధంగా ఈనాడు 600 కుటుంబాలకి సంబంధించి ఈరోజు అన్ని రకాలైనటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి ఆనాడు ఎవరైతే రైతులు ఉన్నారో ఈనాడు వాళ్ళే మళ్ళీ వ్యాపార రంగంలో వచ్చి నాతో నా సమాజంలో నాతో పాటు ప్రయాణం చేస్తూ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఆ ఆనందంగా ఉండాలి అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఆ పండగ జరిగే కార్యక్రమానికి సంబంధించి ఇవన్నీ సరుకులు వాళ్ళకి చేరి వాళ్ళు ఆనందంగా ఉంటేనే మేమందరం కూడా ఆనందంగా ఉంటామని చెప్పి మా పూర్వీకులు మాకు చూపించినటువంటి దారి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే తప్ప ఇది ద్వారకానో జ్యోతి ప్రసాదో లేకపోతే శ్రీరామ్ సురేషో రామునో సూర్యుదో కాదు. తరతరాలుగా మాకు వస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించి భావితరాలకి పిల్లలకి సంబంధించి మళ్ళీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఒక పిచ్చిలాగా మేము ఉన్నామే తప్ప ఆ తల్లి అనుగ్రహంతో వాసవి మాత దీవెనలతో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ఆర్య వయసులకి జరుగుతూనే ఉంటాయి మేము బతికి ఉన్నంత కాలం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఆయన ఇంటి పనులతో ఆయన వ్యాపారాలతో సమానంగా మన ఆర్య వయసులందరినీ కూడా గుర్తు పెట్టుకునే విధంగా ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమాన్ని ఎవరో ఒకటి సూది గుచ్చుతూ ఆయన కార్యక్రమాలు వెనకుండి నడిపిస్తూ నెల్లూరులో బృహత్తమైన కార్యక్రమాలు ఎన్నో చేపట్టాడు. భవిష్యత్తులో కూడా ఆయన ఆర్య సంఘానికి ఎవరున్నా లేకపోయినా మన జిల్లా ఆర్య వయసులకి అండ ఉంటానని ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్నాడు. గత సంవత్సరంలో ఇదే మాదిరిగా దగ్గర నియర్లీ ఇదే మాదిరిగా
చిల్లర సామాన్ల కార్యక్రమం జరగడం, ఈ 3 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నిటికీ ఆయన వెనకుండి నడిపిస్తూ ఉన్నాడు. ఆర్యవైశ్య సంఘం తరఫున ఇప్పటికీ 4 సంవత్సరాలుగా ఎన్నో వందల కార్యక్రమాలు చేస్తూ పేదవారికి మేమున్నాం ముందు అనే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని మీ అందరి తరఫున కూడా రాము గారిని, జ్యోతి గారిని, వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తున్నాం. వీటన్నిటికి కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా ద్వారకానాథ్ గారే వారి సూచనతో ఇన్ని సంవత్సరాలు ఇన్ని కార్యక్రమాలు కూడా జరిపారు.